నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని, విధాత హాస్పిటల్ విజయవాడ, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, జనరల్ సర్జరీ మరియు లాప్రోస్కోపీ విభాగానికి సంబంధించి నేను డిపార్ట్మెంట్స్ని రన్ చేస్తుంటాను. ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది రెగ్యులర్గా మన ప్రాక్టీస్లో చూసే 24 గంటలు కడుపు నొప్పి, అంటే అపెండిసైటిస్ అంటాం. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది డయాగ్నోసిస్. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంది? దీని పేరే 24 గంటల కడుపు నొప్పి. ఎందుకు పెట్టారు? 24 గంటల లోపల దీనికి ట్రీట్మెంట్ జరగాలి. ట్రీట్మెంట్ అంటే శస్త్రచికిత్స, అంటే సర్జరీ. ఇది ఓన్లీ ఫస్ట్ చాయిస్ ట్రీట్మెంట్ ఫర్ అపెండిసైటిస్. అపెండిసైటిస్ కి ఓన్లీ సర్జరీ అనేది మాత్రమే ఫస్ట్ చాయిస్. మిగతా ట్రీట్మెంట్లు మనం రిస్క్ తీసుకొని చేయాల్సి వస్తుంది. వాటి గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. సో మెయిన్ ట్రీట్మెంట్ అపెండిసైటిస్ లో సర్జరీ. నవేడేస్ మనమంతా లాప్రోస్కోపీ ద్వారా 3 రంధ్రాలతో కానీ 2 రంధ్రాలతో కానీ కడుపులోకి వెళ్ళి అపెండిక్స్ చూసి దాన్ని కట్ చేసి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అదే మెయిన్ ట్రీట్మెంట్. సో మరి ఓపెన్ సర్జరీ ఎందుకు చేయకూడదు? ఓపెన్ సర్జరీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే కంపారిటివ్ గా ఓపెన్ సర్జరీలో వూండ్ ఇన్ఫెక్షన్ రేటు, కట్ చేసిన దగ్గర హెర్నియా వచ్చే అవకాశం, రికవరీ టైం ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్ గా కంపారిటివ్ గా లాప్రోస్కోపీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది సింపుల్ ప్రొసీజర్ కాబట్టి లాప్రోస్కోపీ ఈజ్ ఏ ప్రిఫరబుల్ సర్జరీ. మరి ఇంకేదన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయా సర్జరీ కాకుండా? మనకి మెడికల్ ట్రీట్మెంట్ అంటే యాంటీబయాటిక్స్, తర్వాత పేషెంట్ కి రెస్ట్ ఇచ్చి సెలైన్ మీద పెట్టి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం. ఇదంతా రిస్క్ తో కూడుకున్న ట్రీట్మెంట్. ఎందుకంటే ఏ పేషెంట్ లో కాంప్లికేషన్ వస్తుందో, ఏ పేషెంట్ లో తగ్గుతుందో మనకి తెలియదు. రిస్క్ తీసుకొని మనం ఈ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కొంతమందిలో తగ్గొచ్చు, తగ్గినా మళ్ళీ రికరెన్స్ రావచ్చు, లేదంటే కాంప్లికేషన్స్ రావచ్చు. అందువల్ల అపెండిసైటిస్ కి మనకి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ వచ్చి ఓన్లీ, అంటే మనకి ఆధారాలతో కూడుకున్న ఫస్ట్ చాయిస్ ట్రీట్మెంట్ మనకి ఆపరేషన్ మాత్రమే. మరి దీనికి ట్రీట్మెంట్ చేయకపోతే అపెండిసైటిస్ కి ఏమవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఓపీకి వస్తుంటారు, రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, లేకపోతే వారం తర్వాత చేర్చుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇది ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. అపెండిసైటిస్ అనేది ఎమర్జెన్సీ. అందుకోసమే దానికి 24 గంటల కడుపు నొప్పి అని పెట్టారు. ఎందుకంటే 24 గంటల్లో దానికి ట్రీట్మెంట్ జరగకపోతే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని 24 గంటలు కడుపు నొప్పి అన్నారు. అందువల్ల ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా దానికి ట్రీట్మెంట్ అంటే సర్జరీ చేయించుకోవాలి. లేదంటే మనం సర్జరీ చేయలేకపోయినా, మనం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయినా దానికి సంబంధించిన సెంటర్కి రెఫర్ చేయాలి.